దేశ శ్రేయస్సు, సమాజంలో నైతిక విలువల పెంపుదల, క్రైస్తవ సమాజ ఐక్యత వంటి అంశాలపై వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడలో సోమవారం స్థానిక హోటల్లో గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వందలాది మంది పాస్టర్లు, క్రైస్తవ నాయకులు హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథిగా యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోలా ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ దేవా దండల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిషప్ రక్షణానందంతో పాటు పలువురు ప్రముఖ క్రైస్తవ నాయకులు పాల్గొని దేవుని వాక్యాన్ని బోధించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ క్రైస్తవ సమాజం ఐక్యంగా ఉండి దేశ అభివృద్ధి, సమాజంలో నైతిక విలువల పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. దళిత ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించిన ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల మీద రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడుల విషయమే మేము చాలా అన్ని రకాలుగా మేము స్పందిస్తున్నాం. ప్రభుత్వం వారు ఎటువంటి క్రైస్తవుల పట్ల ఒక స్వచ్ఛతైన భావాన్ని ప్రకటన చేయడం లేదు. చాలా దారుణ విషయాలు ఏంటంటే రోజు రోజుకి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఒక రకంగా ఆలోచిస్తే ఈ దాడుల్ని ప్రభుత్వం ఏమైనా ప్రోత్సహిస్తుందా అనే ఒక అనుమానం కూడా మాకు ఉంది. దయచేసి గమనించండి. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి క్రైస్తవులపై, క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అటు వాటిని చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ క్రైస్తవుల విషయంలో క్రైస్తవుల కొరకు ప్రత్యేకమైన చట్టం రావాలి. రాజ్యాంగం క్రైస్తవుల నిమిత్తమై ఈ యొక్క లోకంలో సర్వ హక్కులు మాకు కల్పించింది. ప్రచార నిమిత్తం అయితేనేమి, మాకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించడంలో అయితేనేమి రాజ్యాంగం కల్పించిన హక్కులు మాత్రం మేము తిరిగి అడుగుతున్నాం. రాజ్యాంగంగా మాకు కల్పించాల్సిన హక్కులు అయితే ఏమున్నాయో అవి మాత్రం మీరు కల్పించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకించు వాటి జరగకుండా మీరు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎటువంటి మందిరమైనా కూడా పర్మిషన్ లేదని చాలా మంది చెప్తూ ఉన్నారు. పర్మిషన్ కావాల్సిన అవసరాలు కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి క్రైస్తవులకు ప్రత్యేకమైన భద్రతా చట్టాన్ని మీరు తీసుకురావాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ క్రైస్తవుల పక్షాన ప్రభుత్వం మేము ఉన్నామని ఒక భరోసా తెలపాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క విజయవాడ నడుగుండా మేము మా యొక్క విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఇది ఈ విధంగా ఈ జూన్ మాసంలో మన సమావేశం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం జయకరంగా జరగాలని చెప్పి మనందరం ప్రార్థనాపూర్వకంగా ఇక్కడికి వచ్చాం. ఇది మన మధ్యకు మన ప్రియ సోదరులు డాక్టర్ కోలా ప్రసాద్ గారు రావడం కూడా చాలా సంతోషము. వారిని అభినందిస్తూ అందరూ ఒకసారి చప్పట్లు కొట్టచ్చు. అలాగే మన ప్రెసిడెంట్ గారు, మన ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు బిషప్ డాక్టర్ స్వాజన్ రాజయ్య గారు అమెరికాలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. గోదావరి జిల్లాల రైతులు దేశానికే ఆదర్శమని సీఎం ప్రశంస. కోడికత్తి డ్రామాలు చేసేవారికి రైతుల బాధలు తెలియవని వ్యాఖ్య. పోలవరం జిల్లాలో పులి కదలికలపై హై అలర్ట్. ప్రత్యేక హనుమాన్ బృందాల నిఘా. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు. డ్రోన్లతో పులి కదలికల పర్యవేక్షణ. తూర్పు గోదావరి సీతానగరం మండలంలో పెద్ద పులి సంచారం. ప్రజల్లో భయాందోళనలు. రాయదుర్గం కొండ, పురుషోత్తపట్నం పరిసరాల్లో పులి అడుగుజాడల గుర్తింపు. అడవి పందిపిల్లతో పులి కనిపించిన వీడియోలు వైరల్. పులి కదలికలతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు. పసిఫిక్ తీరాన్ని వణికించిన భారీ భూకంపం. ఫిలిప్పీన్స్ లో 7.8 తీవ్రత నమోదు. ఫిలిప్పీన్స్ సహా 5 దేశాలకు సునామీ హెచ్చరికలు. తీర ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ARTV తెలుగు.